మీకు ఎప్పుడైనా అనిపించిందా ధనవంతులు అయిపోతూనే ఉన్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటూనే ఉన్నారు. మన మధ్యతరగతి బతుకులు ఇంతే, ఎప్పుడూ డబ్బుల కోసం వెతుకుతానే ఉండాలి, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, డబ్బులు ఎట్లా సేవ్ చేయాలి అని చెప్పి బాధపడతానే ఉన్నారా? సో బాధ అనేది అందరికీ అది సహజం. ఎందుకంటే మన కోరికలు తీరాలి అంటే డబ్బులు అవసరం. మరి ఎర్నింగ్స్ లేని వాళ్ళు మరి కోరికలు తీర్చుకోవడం ఎలా అని అనుకుంటున్నారా? మన జీవితాన్ని ఎలా మార్చుకొని వాటిని ఇంకా మంచిగా మార్చుకోవాలి అనుకోవాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. సో నేను కూడా మీలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. హాయ్, ఐఎమ్ రజనీదేవి, ఏ కెరియర్ కౌన్సిలర్. కెరియర్ కౌన్సిలర్ అంటే మన కెరియర్కి సంబంధించే కాదు, మనం ఆ కెరియర్లో సాధించాలి అంటే కొన్ని మనీ మేనేజ్మెంట్, మనం కెరియర్లో సంపాదించే డబ్బుల్ని ఎలా చేసుకోవాలి. సో ఈరోజు టాపిక్ మనం సేవింగ్స్ని ఎలా చేసుకోవాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ మొదటిగా మనము ఎర్నింగ్స్ లేకపోయినా పర్లేదు, కొత్త ఎర్నింగ్స్ కోసం ట్రై చేయాలి. లేకపోతే ఉన్న వాటిలోనైనా మనం పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. పొదుపుని ఎలా చేయాలి, ఏమేం మార్గాలు ఉన్నాయి, సో ఈరోజు వీడియోలో నాకు తెలిసిన కొన్ని హ్యాక్స్ ఇస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఎంత సంపాదిస్తున్నా అది ఎన్ని వేలైనా సరే, వందలైనా సరే, మన లక్షలైనా సరే, మనకు వచ్చే సంపాదనని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన ఫస్ట్ 5 జార్ సిస్టమ్ అంటారు. మన డబ్బుని అంతా ఒకే దాంట్లో ఖర్చు పెట్టకూడదు, ఒకే దాంట్లో పొదుపు చేయకూడదు. 5 రకాలుగా చేయాలన్నమాట. ఏంటి అంటే నెసెసిటీస్కి, పిల్లల ఎడ్యుకేషన్స్కి, మన చారిటీకి, ముఖ్యంగా చారిటీకి కూడా ఎంత ఖర్చులు ఎన్ని ఉన్నా కూడా మనం చారిటీ కూడా తీయాలన్నమాట. చారిటీకి, తర్వాత చిన్న చిన్న మన సరదాలు ఉంటాయి కదా, మన ఉపయోగాల కోసం, వాటి కోసం లాంగ్ టర్మ్ సేవింగ్ అనమాట. లాంగ్ టర్మ్ సేవింగ్ చేయటము. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో డబ్బుల్ని తీయకూడదు. నెసెసిటీస్కి అయితే 55%, మిగతా వాటన్నిటికైతే 10%, చారిటీకి అయితే 5%. మోర్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియోస్ మనం ఆల్రెడీ సిరీస్లో చేసాం అది. సో ఇవన్నీ మాకు ఇన్ని లేవండి, మా సంపాదన సరిపోవట్లేదండి, అసలు చిన్న చిన్న పొదుపులతో చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫస్ట్ మనము మన అకౌంట్స్ని ఆటోమేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సేవింగ్స్కి ఆటోమేటిక్గా మనం ఎంత సేవ్ చేస్తున్నాం, పొదుపు పథకాల్లో సేవ్ చేస్తున్నామా, మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేస్తున్నామా, చేసే ఏ పొదుపు పథకాల్లో అయితే వాడికి దానికి ఆటోమేటిక్గా మంత్లీ ఏదో ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని దాంట్లో ఆటోమేషన్గా డెబిట్ అయిపోతూ ఉండాలన్నమాట. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ప్రతిసారి మనం ఏం చేస్తాము, మనం ఖర్చులన్నీ పోగా చివరిలో మిగిలిన దాన్ని సేవ్ చేయడానికి చేస్తాం. కానీ మన స్ట్రాటజీ ఏంటి ఇక్కడ? రివర్స్ అనమాట. మనం సేవింగ్స్కి కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మనం అనుకున్న ప్లాన్స్ ప్రకారం మన టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి తగ్గట్టు సేవింగ్స్గా చేసేసి మిగిలిన డబ్బులతో మన కనీస అవసరాలు, మన ఏ అవసరాలైనా సరే తీర్చుకోవాలి. ఎలా కుదిరిద్ది అంటే కుదిరేటట్టు చేసుకోవడం కోసమే మనం ఇలా చేస్తున్నామన్నమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి, మనము సేవింగ్స్ చేసిన తర్వాత మన ఖర్చులకి వినియోగించడం. నెక్స్ట్ ఖర్చులకి వినియోగించడం కోసం కూడా మనం ప్రతిసారి బడ్జెట్ రాసుకుంటాం. గ్రాసరీస్ ఏం కావాలి, మంత్లీ ఏం సరుకులు కావాలి, ఇవన్నీ రాసుకుంటాము. సో ఆ సరుకుల్ని మంత్లీ వైజ్గా కొంటే, బల్క్లో కొంటే అనేది ఏంటంటే మనకి ప్రైస్ అనేది ఆన్లైన్లో చేసిన, బయటికి వెళ్ళి తీసుకున్న, ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు మనకి తక్కువ ప్రైస్ పడుతుంది. సో బల్క్లో కొనడానికి చేయండి. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా వస్తువు కనీస అవసరాలు కాకుండా మిగతా ఏ వస్తువులైనా, అంత ఎమర్జెన్సీ కాదు, కొనాలనుకుంటున్నాం జనరల్గా అనుకున్న వాటిని మనం ఇవాళ కొనాలి అనుకుంటే మనం వెంటనే రేపు కాదు, ఈరోజు కాదు, 1 వీక్ కాదు, మినిమం 1 మంత్ వెయిట్ చేయండి. సో ఆ 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత కూడా ఎస్ ఇది రియల్లీ నాకు అవసరము, ఇది నిజంగా మాకు అవసరం, ఇప్పటికి కూడా మాకు అదే అవసరం ఉంది అని ఫీల్ అయినట్లయితే సో అది ప్రయారిటీ ఇవ్వాలి అది కొనటానికి. సో మనం అనుకున్నది వెంటనే కొనేయకుండా మనం నిజంగా అది మనకు అవసరం ఉంటేనే చెక్ చేసుకోండి. ఇంకొకటి,
మనం ఎక్కువగా ఇప్పుడు మన ఆంధ్రాలో మిగతా వాటికి ఎక్కువ అయ్యేదంటే కరెంటు బిల్లులు. ఈ కరెంటు బిల్లులు మనము మీటర్లు అంటారు, అదంటారు, ఇదంటారు, వాటన్నిటి కింద వెళ్ళకుండా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు బల్బ్స్ ఎల్ఈడి బల్బ్స్లో వస్తున్నాయి. మంచి మంచి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ మంచి క్వాలిటీగా ఉన్న మంచి బ్రాండెడ్వి తీసుకోండి, సేవింగ్కి అయ్యేటట్టు అనమాట. ఎక్కువ కాంతినిస్తాయి, తక్కువ ఖర్చు అంటే ఎక్కువ కరెంటు కాలకుండా ఉంటుందన్నమాట. సో అనవసరంగా వాటర్ వేస్ట్ చేయటం, పవర్ వేస్ట్ చేయటం, ఇవన్నీ మనము ఏసీ అనవసరంగా మనం మర్చిపోతూ ఉంటాం. సో వీటన్నిటి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కరెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఇంకా కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ వస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ కూడా కొద్దిగా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటున్నాయి. సో దాన్ని ఎఫర్ట్ చేసుకోగలిగితే ఇంకా చాలా మంచిది. వాటర్ రైన్ వాటర్ సిస్టమ్స్ పెట్టుకొని ఇంకా చాలా చాలా టెక్నిక్స్ వస్తున్నాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మనము లైట్స్, ఫ్యాన్, బ్రాండెడ్ కంపెనీస్ కొద్దిగా కాస్ట్ అయినా కూడా కరెంట్ ఎఫిషియెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన సరదాలకు వచ్చేసరికి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాటన్నిటిలో ఇంకొకటి ఏం చేయాలి అంటే మనం వ్రతం తీసుకోవాలి. ఏం వ్రతము అంటే మినిమమ్ 1 వీక్, 10 days ఆర్ 1 month అసలు ఏమీ ఖర్చు పెట్టకూడదు. ఉపవాసం ఉన్నట్లు అనమాట. ఉపవాసం అంటే అసలు మీరు తినకుండా ఉండడం కాదు, ఇంట్లో వండినా మనం తిండి తినచ్చు అనమాట. బయట ఎక్స్ట్రా ఖర్చులకి అది ఏ అవసరానికైనా అసలు మినిమం ఒక్కరోజన్నా ఈ రోజు వేటికి స్పెండ్ చేయకుండా మనం మనీ వాడకుండా ఉంటామా. ఇదే జనరల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు. అది మన పూర్వీకులు మనకి ఒక ఇండైరెక్ట్గా మనకి ఆ పద్ధతిని మనకి ఇన్కల్కేట్ చేశారనమాట. ఆ రోజు మంగళవారం రోజు ఖర్చు పెట్టమాకండి, శుక్రవారం రోజు ఖర్చు పెట్టమాకండి, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అని చెప్పి అది ఒక ఇండైరెక్ట్గా అనమాట. సో అదే టెక్నిక్ని మీరు ఉపయోగించుకొని అట్లీస్ట్ వారం రోజులు ఉండకపోయినా 3 రోజులు అసలు ఏ ఖర్చు పెట్టకూడదు. అది ఎంత ఎమర్జెన్సీ. ఎందుకంటే అలాంటి ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ప్లానింగ్ చేసుకుంటాం. సో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సంపాదిస్తుందంటే ఖర్చులు ఇంకా పెరిగిపోతున్నాయి, ఇంకా తగ్గట్లేదు అనుకుంటే మనం అనుకోవాలి. ఒకవేళ ఒకళ్ళు జాబ్ చేయట్లేదు అనుకో, ఏం చేస్తాం, వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తూ ఉంటుంది. సో అలానే అనుకొని ఒకళ్ళ మంత్లీ శాలరీని పూర్తిగా సేవ్ చేయకపోయినా కానీ ఒక చిన్న శాలరీ అయినా దాని అట్లీస్ట్ హాఫ్, మ్యాక్సిమం 60-70% సేవ్ చేసుకోగలిగినా కూడా చాలా వరకు మనము బడ్జెట్ ప్లానింగ్లో ఉంటాము. నెక్స్ట్ కార్డ్స్ ఇప్పుడు కామన్ అయిపోయింది మనకు. యూపీఐలో వచ్చేసి, గూగుల్ పేలో వచ్చేసి అంతా మొబైల్ ట్రాన్సాక్షన్లు అయిపోయి చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. సో ఈ కార్డ్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటి కంటే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు కామన్ అయిపోయినాయి. ఆ ఒక్కటే కాదు, ఆ క్రెడిట్ కార్డులో మళ్ళీ 4 రకాల కార్డులు, 4 బ్యాంకుల నుంచి కార్డులు, డెబిట్ కార్డులు 4, హస్బెండ్కి 4, వైఫ్కి 4, సో కట్టలు కార్డులు అయితే ఉండిపోతున్నాయి. సో కార్డులు ఉన్నాయి అని చెప్పి మనం ముందుగానే డబ్బులు వాడేసుకొని తర్వాత ఛార్జెస్ పడి మళ్ళీ పేమెంట్ చేసి కష్టపడే బదులు నిజంగా అవసరమైతేనే కార్డును వాడండి. అది కూడా కుదిరితే క్యాష్ వాడడమే మంచిది. మన చేతిలోంచి క్యాష్ వెళ్ళిపోతూ ఉంటే మనకు తెలుస్తుంది ఎంత అయిపోతుంది, ఈ మంత్కి ఎంత ఖర్చు అవుతుంది. మనం కార్డులోంచి చేస్తున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా ఒక్కోసారి రాదు. సో నా సలహా ఏంటంటే కార్డులు ఉపయోగించండి, ప్రయారిటీ చూసుకొని దేనికి అవసరం ఏది అనేది కార్డ్స్ యూజ్ చేయండి. ఇంకొకటి ఏం చేస్తాము మనం నెక్స్ట్కి వచ్చే ఖర్చు ఏంటంటే ట్రావెలింగ్ ఖర్చెస్. మనము బుక్ చేసుకునేవి ఏవైనా మూవీ కానీ, ఆర్డర్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ ఏదైనా మనం ఏంటి ఒక్కోసారి కొనకపోయినా జస్ట్ సెర్చ్ చేస్తూ ఉంటాం. ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమైంది, మన గూగుల్ సిస్టము సెర్చ్ ఇంజన్ అనేది మనం వేటి గురించి సెర్చ్ చేస్తున్నాము అని చెప్పి అది రికగ్నైజ్ చేసి వాటి ప్రోడక్ట్స్ని మళ్ళీ మనకి చూపిస్తుంది. అది చూపిస్తే బెటరే, కానీ అదేం చేస్తుందంటే దాని ప్రైసెస్ కూడా ఇంకా పెంచి చూపిస్తూ ఉంటుంది. అదేంటి అంటారా, ముఖ్యంగా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేసుకునేటప్పుడు మీరు చాలా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే ఫ్లైట్ టికెట్ మనం ఒక ప్లాన్ చేసుకొని 1 month ముందే ప్లాన్ చేసుకుని ఫ్లైట్ టికెట్ చూసాము అంటే అది ఒక కాస్ట్ ఉంటుంది. మన దగ్గర డేట్ దగ్గర పడుతుందని మళ్ళీ చూసుకుందాం అనేసరికి అది చాలా ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. సో
సో దీనికోసం ఏం చేయాలి అంటే మనము మామూలుగా క్రోమ్ బ్రౌజర్లో చేయకుండా ఇన్కాగ్నిటో మోడ్ అని ఉంటుందన్నమాట. ఆ ఇన్కాగ్నిటో మోడ్లో చూసుకున్నట్లయితే మనం సెర్చ్ చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఇవి ట్రాక్ చేయలేము అనమాట. సో మళ్ళీ ప్రతిసారి ఎప్పుడు ఫ్రెష్గానే అప్పుడు ఉన్న కరెంటు ప్రైస్ని బట్టి వస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఏం చేయాలి, సో మనము బయట ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉండే అలవాట్లు ఉన్నట్లయితే తగ్గించుకోవటం మంచిది. అది డబ్బు సేవ్ చేయడం అనే కాదు, మన హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే హెల్త్కి అన్నెసరీగా మనము మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇంకేం చేయొచ్చు, మీకేమన్నా ఐడియాస్ ఉందంటే కమెంట్స్లో రాయండి. సో మనం ఇలా చూసుకుంటా పోతే మనం ప్రతిదీ బిల్స్ పే చేసే టైంకి ఆన్ టైంలో బిల్స్ పే చేసామనుకోండి ఫైన్స్ కట్టకుండా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మన మొబైల్లో మనము ఇప్పుడు ప్రతి ఇంటికి వైఫై అనేది కామన్ అయిపోయింది. లేదంటే మొబైల్ డేటా అనేది కూడా మనము కామన్గా ప్రతి ఒక్కరూ మొబైల్ రీఛార్జ్ అన్నట్లుగానే ఇయర్లీ ప్యాకేజీలు ఇప్పించుకోవటం, మంత్లీ ప్యాకేజీలు సో ఉన్నారు. దాంట్లో మనం ఒకటే కస్టమర్గా ఉంటున్నాము, ఎయిర్టెల్, ఐడియా ఇవన్నీ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ సబ్స్క్రిప్షన్కి వెళ్ళామనుకోండి సో మంత్లీ ఛార్జెస్, డేటా ఛార్జెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే టీవీకి ఇప్పుడు మనము ఛానల్స్కి అనేది కూడా ఓటీటీ మీద నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటికి కూడా ఒక్కొక్క దానికి సబ్స్క్రిప్షన్ తీసుకునే బదులు ఫ్యామిలీ ప్యాకేజ్ వస్తుంది. సో గ్రూప్గా అన్ని సర్వీసెస్ ఒకేసారి ఫ్యామిలీ ప్యాకేజ్ని మనము ఒక 5 మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్తో. సో అలా షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆలోచిస్తే మార్గాలు చాలా ఉంటాయి. మన ఆడవాళ్ళకి అసలు పొదుపు గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా అయితే మన పొదుపు అంటే మనమేమనుకుంటాం, కూరగాయల దగ్గరికి వెళ్ళి కూరగాయల వాళ్ళ దగ్గర బేరం ఆడి వాడు చెప్పిన ప్రతి రేటుకి మనము ఒక 5 రూపాయలు తగ్గించి 2 రూపాయలు తగ్గించి ఏదో సేవ్ చేసేసాము అనుకొని అంటారు మనల్ని. నిజానికి అదైతే ఉంది, అది మీరు ఎలాంటి వాళ్ళు అనేది మీరైతే డిసైడ్ చేసుకుని అది తప్పు రైట్ అనేది నేను కమెంట్ చేయట్లేదు. సో ఆ చిన్న రూపాయి 5 రూపాయల కోసం మనం చూడకుండా లాంగ్ టర్మ్లో మనము ఒక పెద్ద వాటి గురించి ఆలోచించాలి. సో మీరు బడ్జెటింగ్ ఖచ్చితంగా మంత్లీగా ఏ ఖర్చు వచ్చినా కానీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ఉంటే మనం ఆటోమేటిక్గా మన మైండ్ ట్యూన్ అయిపోతుంది. ఇంత ఖర్చు ఉంది ఈరోజు ఈ మంత్లో, సో దానికి తగ్గట్టు మనం ఆటోమేటిక్గా బ్రెయిన్ కూడా వస్తుంది. మనం ఏమీ ప్లానింగ్ చేయకుండా ఏది ముందు చూపు లేకుండా ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు చేద్దాము అనుకుంటే మనకు అది కష్టంగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఖర్చులు అయితే మనకు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఏదో వచ్చింది ఖర్చు తప్పించుకోలేమో అని అంటానే ఉంటాం, అది నిజమే. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఖర్చులను మనం ఎలాగొట్టా బేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అప్పులు చేసుకోవచ్చో, ఈఎంఐ కార్డులు చేసుకోవచ్చో, మనము కడుపు మార్చుకోనో, కాంప్రమైజ్ అయ్యో, మీరు ఏ భాషలో మాట్లాడినా మనం ఎట్లానో సంపాదించింది సేవ్ చేసి ఎలాగొట్ట లీడ్ చేస్తున్నాము అనుకుంటే సరిపోదు. ఈ మంత్కు బడ్జెట్ చేసాము, ఈ మంత్ ఖర్చులు సేవ్ చేసాము, ఇంత సేవింగ్ చేసాము అనేది ఇదే మనం లాంగ్ టర్మ్లో చూసుకోవాలి. లాంగ్ టర్మ్లో అంటే ఇది నాట్ 1 ఇయర్ 2 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 50 ఇయర్స్. మన ఏజ్ ఇప్పుడు 40స్లో ఉండుంటాం ఆల్రెడీ. మన పిల్లలు ఒక 10th గ్రేడ్ బిలోకి వచ్చేస్తున్నారంటేనే మనం 40స్లోకి వెళ్ళిపోతున్నాం. ఖర్చులు ద్రవ్యోల్బం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది, మన ఆదాయాలు మాత్రం అంతే ఉండిపోతున్నాయి. సో మన పిల్లల ఖర్చులు, చదువుల ఖర్చులు, వాళ్ళ కాలేజ్ ఫీజులు ఏది తీసుకున్నా అవి డబల్ కాదు 10 రెట్లు, ఎన్ని రెట్లు పెరుగుతున్నాయో ఇంకా మీకు తెలిసిందే. మన ఆదాయం అంత ఫాస్ట్గా అయితే పెరగదు. సో ఏం చేయాలి, మనము ముందు చూపుతూ ఉండాలి. మన వర్స్ట్ సినారియోని ఎస్టిమేట్ చేసుకొని దానికోసం ఫండ్ అనేది దానికోసం ఒక ఫండ్ అనేది అయితే సేవ్ చేస్తాయి. ఏ సేవింగ్స్ లేకపోయినా ఒక ప్రావిడెంట్ ఫండ్ అంటూ ఉంటారు. అదేదో వచ్చేది ఆఫీస్లో వచ్చేది ప్రావిడెంట్ ఫండ్ ఓకే, దాంతోపాటు మన చేతికి వచ్చే శాలరీలోంచి కూడా మనము కొద్దిగా ప్రావిడెంట్ ఫండ్ మనగా తయారు చేసుకోవాలన్నమాట. చివరి టైంలో మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరు మనకు సహాయం ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది అయితే తెలియదు. సో ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనం ఉండాలి అంటే ఈ ముందు చూపు బడ్జెట్లో సేవింగ్ మన కోసం, ఈవెన్ మన పిల్లలు కూడా ఇస్తారో లేదో తెలియదు. ఆ వర్స్ట్ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. సో ఏ వర్స్ట్ సిచ్యువేషన్ అయినా ఎమర్జెన్సీ ఫండ్ అంటారనమాట. ఈ ఎమర్జెన్సీ ఫండ్కి మినిమం 10% అనేది తీసి పక్కన పెడతా ఉండాలి.
సో మీరు ఎట్ ది సేమ్ టైం మనం సంపాదించిందంత సేవ్ చేసి ఏదో తర్వాత వాళ్ళకి ఇచ్చేసి పోయడం ఉపయోగం ఏమీ లేదు. సో మనం ముందు చూపు ఉండాలి. ప్రజెంట్ లైఫ్ని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మన మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా మనము మన డ్రీమ్ కళనైతే మాత్రం ఏ కళ అయినా, అది ఇంటి కళ అయినా, ఏ టైప్ ఆఫ్ కళ అయినా నిజంగా సాధించగలుగుతాం. ఈ చిన్న చిన్న మార్పులు మీకు నిజంగా సహాయపడతాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.